సార్ మీరేమో ఇలా అంటున్నారు. నారా లోకేష్ గారిది యువగళం పాదయాత్ర ఏదైతే ఉందో దానివల్ల ఒక జగన్ గారి పాదయాత్రకొచ్చినటువంటి హైప్ మళ్ళీ టీడీపీకి వచ్చింది. అంటే జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు వైసీపీకి ఏదైతే హైప్ వచ్చిందో 151 మీరిప్పుడు ఏ కాన్ఫిడెన్స్ అయితే వై నాట్ 175 అంటున్నారో, ఈ పాదయాత్ర తర్వాత ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు వై నాట్ 175 మేము కూడా పాదయాత్ర చేసినామని. ఇప్పుడు వాళ్ళు కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కదా! ఆ విధంగా చూసుకుంటే. కరెక్ట్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ అడుగులు వేస్తున్నారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే విధానం, కొడుకును పాదయాత్రకు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర పేద వర్గాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకేం కావాలనేది ప్రతి ఒక్క పేదవాడి గుండె లోతుల్లోకి వెళ్ళి చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర చూసాం. యువగళం పాదయాత్రలో మీరు అంటున్నారు ఓ విపరీతమైనటువంటి హైప్ వచ్చిందని చెప్పేసి. ఆయన చేసింది అక్కడున్న నియోజకవర్గంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలని, ఇన్ఛార్జీలని దుమ్మెత్తిపోయడం, రెడ్ డైరీలో రాసుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 7 నుంచి పాదయాత్ర, సాయంత్రం 6 దాకా జరిగేది. కరెక్ట్. లోకేష్ బాబు గారి పాదయాత్ర సాయంత్రం 6:30 నుండి, అంటే దొంగతనానికి పోయేటువంటి దొంగలు ఏ టైం ఎంచుకుంటారో 2-3 గంటల దాకా అర్ధరాత్రి పాదయాత్ర జరిగింది. ఇది మీకు తెలుసా? రాత్రులు జరిగింది. అర్ధరాత్రి పాదయాత్ర ఏంటి అని అనేది అదే అర్థం కాల జనాలకి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అనేది దేనికి? ఆ ఏరియాలో ఉండేటువంటి ప్రజల జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తెలుసుకోవాలా, వాళ్ళకి మనం ఏం చేయాలి, ఇది కదా పాదయాత్ర వల్ల ఉపయోగం. అంతే కదా. లోకేష్ బాబు నడుస్తున్నాడు, పిచ్చోళ్ళు పాపం అమాయకంగా ఉండి బట్టలు లేకుండా కూడా రోడ్ల మీద అర్ధరాత్రులు తిరిగే వాళ్ళు తిరుగుతా ఉన్నారు. ఈ ఇద్దరికి తేడా కనిపించలా. రాత్రిపూట ఏం చేస్తారు? రాత్రిపూట ఏం తిరుగుతారు పాదయాత్ర? ఎవరితో మాట్లాడతారు? ఎవరితో తీసుకోవాలా? వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని వాళ్ళు పాదయాత్ర చేశారు. దానికి దీనికి వ్యత్యాసం ఉంది, ఎంతో వ్యత్యాసం ఉంది. కావాలంటే రికార్డ్స్ చూసుకోండి. ఏ విలేజ్ల్లో ఎన్ని గంటల పాదయాత్ర అర్ధరాత్రులు చేశారనేది చూడండి. అంతకంటే నీచం, మోసం, దగ ఇంకొకటి లేదు. లోకేష్ బాబు చేసినటువంటి యువగళం పాదయాత్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి దీనికి అసలు పోటీనే అసలు దాన్ని ఊహించుకోవడానికే లేదని చెప్పేసి చెప్తున్నాను. మీ పార్టీ ఆడబచ్చు షర్మిలమ్మ గారు అన్నట్టు పాదాల మీద చేసే యాత్ర అని అంటారా? పాదాల మీద చేసే యాత్ర ఆవిడ తెలంగాణ సందర్భంగా అన్నారు. పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర అని. ఖచ్చితంగా వీళ్ళకి పెత్తందారులకి పాదయాత్ర విలువ తెలియదు. తెలుగుదేశంది పెత్తందారి మనస్తత్వం ఉండేటువంటి పార్టీ. అందుకే వాళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు. పెత్తందారి కమిటీ, జన్మభూమి కమిటీ అంటే పెత్తందారి కమిటీ. ఆ కమిటీ వాళ్ళకి చదువుతో సంబంధం లేదు, ఉద్యోగంతో సంబంధం లేదు, అధికారులతో సంబంధం లేదు. ఆ కమిటీ ఏదైతే పాస్ చేస్తుందో అదే ప్రభుత్వం అక్కడ ఇవ్వాలి. ఇదొక్కటే చాలు పెత్తందారితనానికి నిదర్శనం. సార్ ఇప్పుడు మీరు వైసీపీ, మీరంటే నాట్ యూ పర్సనలీ, వైసీపీ, జనసేన అండ్ టీడీపీ, మీరు గత 10-15 ఏళ్ళుగా ముగ్గురు పోటీ పడుతున్నారు. నేను అందరిలాగా తన్నుకోవటం అది ఇది యుద్ధ వాతావరణం ఏం మాట్లాడను, బికాస్ ఇట్స్ నాట్ సెన్సిబుల్. పోటీ పడుతున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఏది ప్రజాసేవ చేయడానికి పోటీ పడుతున్నారు. అయితే ఈ ప్రజాసేవలో పోటీకి ఇప్పుడు షర్మిలమ్మ గారు కూడా తయారయ్యారు. ఇంకా చెప్పాలంటే లోకేష్ గారి కన్నా, పవన్ కళ్యాణ్ గారి కన్నా, చంద్రబాబు గారి కన్నా షర్మిల గారే చాలా కటువుగా మాట్లాడుతున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? షర్మిల గారికి తనకు సంబంధించినటువంటి మనసులో ఏదో కొంత బాధ, ఇబ్బంది ఉంది. అది పగగా మార్చుకున్నారు. రాజకీయ పరంగా తను ప్రజలకు సేవ చేయాలనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించాలనేటువంటి ధోరణి మాత్రమే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే షర్మిలమ్మ గారు
నేను తెలంగాణ కోడలనని చెప్పేసి తెలంగాణలో పార్టీ పెట్టారు. అవును. అక్కడ ఆ పార్టీని నడిపించలేకపోయారు. అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేశారు. అక్కడ కుదరలేదు. మరి ఏం జరిగిందో ఏమో. అందులో చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఉంది, ఓకే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుట్ర ఉంది. వీళ్ళందరూ కలిసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చేసి షర్మిలమ్మ గారిని చూయించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి పేద వర్గాల్ని దూరం చేయాలనేటువంటి కుట్రతో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఓకే. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చీటీ ఎప్పుడో చించేశారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని అర్ధరాత్రి తలుపులేసి కరెంటు మూసేసి, అవును, కరెంటు తీసేసి, కరెక్ట్, ఒక మోసపూరితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళని 2 రకాలుగా విభజించి ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్గా ఉందో వాళ్ళందరినీ అవమానకరంగా కట్టుబట్టలతో బయటకు పంపించి, ఒక రాజధాని లేదు, రావాల్సినటువంటి ఆస్తి వివరాలు పంపకాలు లేవు, నీటి పంపకాలను సక్రమంగా చేయలేదు, కనీసం వాళ్ళు ఏదైతే విభజన చట్టంలో ఇచ్చినటువంటి వాటిల్ని ఇంతవరకు పూర్తిగా దేన్ని విభజించకుండా ఒక అవమానకర ధోరణిలో ఇక్కడకు పంపిస్తే, అదే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని సోనియా గాంధీ వీళ్ళకి సంబంధించి ఒక్క ఓటు కూడా వాళ్ళకేసే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద వర్గాలను గుండె లోతుల్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటివి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 175కు 175 గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు ఇక్కడ ఏ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేయలేరని చెప్పేసి చెప్తా ఉన్నాను నేను. అయితే సార్, ఈ సందర్భంగానే షర్మిలమ్మ గారు మాట్లాడుతూ నిజాలు అన్నీ అమ్మ విజయమ్మ గారికి తెలుసు, ఆవిడ్ని తీసుకొచ్చి మాట్లాడిస్తే బాగోదు అని ఆగుతున్నా తప్ప చేయలేక కాదు అని అంటున్నారు. అసలు ఒక కుటుంబంలోనే ఇంతకుముందు నాకు తెలిసి టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఇన్ని విషాద అంటే కుటుంబం చీలిపోయింది సార్ రాజకీయాల వల్ల. ఇప్పుడు సేమ్ అదే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి అవుతుంది. ఇది ఎంతో మందిని కలిసి వేస్తుంది. దీనికి మీ సమాధానం ఏంటి? మనుషులు స్వార్థంతో ఉంటారు. వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలకి వాళ్ళు కుటుంబాలను కానీ, గ్రామాలను కానీ, మండలాలను కానీ, జిల్లాలను కానీ, రాష్ట్రాలను కానీ, దేశాన్ని కానీ వాళ్ళ స్వార్థానికి దేనైనా బలి చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఇక్కడ కుటుంబం అనేది చూసేది కూడా ఏం లేదు. స్వార్థ ప్రయోజనాలే ముఖ్యంగా మనుషులు ఉన్నంత కాలం ఇలానే ఉంటుంది. అయితే సార్, షర్మిలమ్మ గారు బాగా మాట్లాడుతున్న మాట ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు 5 ఏళ్ళైనా కూడా దాంట్లో పురోగతి లేదు, ఇదంతా చేసింది ఒక స్పెసిఫిక్ పర్సన్ అని ఆవిడ పేరుతో సహా చెప్తున్నారు. ఇట్స్ అండర్ కోర్ట్ డ్యూ రిస్ట్రిక్షన్స్ కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు సార్, ఐ ఒబే లా. దీనిపై మీ స్పందన ఏంటి? అది ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కోర్టులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి అధికారులు దాని మీద చూస్తున్నారు. ఏదో అదే నేను చెప్తా ఉన్నా, మనసులో ఏదో పెట్టుకొని కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనేది తప్పితే ఎప్పుడు జరిగింది అది? తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే కదా. అవును, మరి అప్పుడే చేయాలి కదా, వాళ్ళే చేయాలా? మరి బీజేపీ ఉంది, మరి వాళ్ళే చేసుకోవాలా సెంట్రల్ దీనిలో, మరి వాళ్ళు చేయాలా? కావాలని ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనేది తప్పితే అందులో ఏ ఒక్క నిజం లేదు. వాస్తవాలు బయటకు వస్తాయి. వాటి గురించి చర్చించుకుంటే ఇంకా లోతుగా వెళ్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. అందులో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది జరిగే పరిస్థితి వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాను.